దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునితో సమయం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధానంలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ దేవునిలో ఆధ్యాత్మికంగా మీరందరూ పెరగాలని, క్రీస్తు స్వారూప్యములోనికి, క్రీస్తు పోలికలోనికి మీరు మారాలని, దేవుని సన్నిధానంలో దేవుని యందు భయభక్తులు కలిగి మీరు వర్ధిల్లి అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తున్నాం. అని ప్రియులారా, ఈ దినమందు పరిశుద్ధ గ్రంథం అనే ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రార్థన అనే అంశాన్ని ఈరోజు మీకు తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది చక్కని పాటలు పాడుతారు, చక్కగా వాక్యాన్ని చదువుతారు, కానీ చాలామంది జీవితాల్లో ప్రార్థన లేకపోవటం వల్ల వారు స్థిరముగా బలముగా దేవుని సన్నిధానంలో నిలవబడలేరు. చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధానంలో ప్రార్థన, భక్తుడు చెప్తున్నాడు, ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన లేని క్రైస్తవుడు ఊపిరి లేని మనిషి లాంటి వాడు అన్నమాట. అందు గురించి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ దినమందు దేవుని సన్నిధానంలో 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ప్రకారము ఎడతెగక ప్రార్థన చేయుడి అని వ్రాయబడి ఉంది. కనుక దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగలిగిన వారు పాపాన్ని జయించగలరు. ప్రార్థన చేయగలిగిన వారు సాతాను జయించగలరు. ప్రార్థన చేయగలిగిన వారు శరీర క్రియలను జయించగలరు. ప్రార్థన చేయగలిగిన వారు అనేకమైన ఆశీర్వాదాలు దేవుని సన్నిధానంలో పొందగలరు. కనుక దేవుని సన్నిధానంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. అందుకు ప్రార్థనలో ఇసుగుపోకు, బాధలను పోగొట్టేది ప్రార్థనే. ప్రార్థనలో నిద్రపోకు, మేల్కొలిపేది ప్రార్థనే. ప్రార్థనలో సాకు చెప్పకు, శ్రమల నుండి తప్పించేది ప్రార్థనే. ప్రార్థనలో అలసిపోకు, అలసట తీర్చేది ప్రార్థనే. ప్రార్థన నుండి పారిపోకు, గమ్యము చేర్చేది ప్రార్థనే. ప్రార్థనకు దూరమైపోకు, దేవుని దగ్గరికి చేర్చేది ప్రార్థనే. ప్రార్థనకు భయపడకు, ధైర్యం ఇచ్చేది ప్రార్థనే. ప్రార్థన పోగొట్టుకోకు, సమాధానం ఇచ్చేది ప్రార్థనే. ప్రార్థనని అసహించుకోకు, నిన్ను సువాసనగా మార్చేది ప్రార్థనే. ప్రార్థన తప్పించుకోకు, శాపము నుండి తప్పించేది ప్రార్థనే. ప్రార్థన అంటే బాధపడకు, బాధల నుండి తొలగించేది ప్రార్థనే. ప్రార్థన నిర్లక్ష్యము చేయకు, నిలకడనిచ్చేది ప్రార్థనే. ప్రార్థన చేయుట ఆపకు, నిన్ను విడిపించేది ప్రార్థనే. ప్రార్థన భారం అనుకోకు, ఈ భారమును మోసేది ప్రార్థనే. అందుకు దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధానములో అనుదినం కూడా ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక దేవుని సన్నిధానములో అనేక మంది ప్రవక్తలు, దైవ సేవకులు, అనేక మంది ప్రార్థనలు చేశారు. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా చాలా ప్రార్థనలు వింటున్నాం, విజయాలు చూస్తున్నాం. వ్యక్తిగతంగా మనం కూడా చాలామంది మిషనరీలు వారు కూడా ప్రార్థనలు చేసి గొప్ప విజయాలు పొందినట్లుగా చాలా పుస్తకాలు మనం చదువుతున్నాం.
అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా ప్రార్థన చేసినప్పుడు ఎన్నో జవాబులు, ఎన్నో దర్శనాలు కూడా దేవుడిచ్చి మనం నడిపిస్తున్నాడు. అందు గురించి ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదు అని దేవుని వాక్యములో చూస్తున్నాం. ప్రార్థన అసాధ్యములను సుసాధ్యములుగా చేస్తుంది. ప్రార్థన జ్ఞానం ఇచ్చి దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని, సహవాసాన్ని నెలకొల్పుతుంది. ప్రార్థన పాపబంధకాల నుండి విడిపిస్తుంది. శత్రువులు సహితము మిత్రువులుగా చేస్తుంది. ప్రార్థన బలహీనులకు బలాన్ని ఇస్తుంది. ప్రార్థన నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తుంది. ప్రార్థన కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది. ప్రార్థన సింహపు నోళ్లను ముయ్యిస్తుంది. ప్రార్థన అగ్నిగుండములను ఆహ్లాదకరముగా మారుస్తుంది. ప్రార్థన సృష్టి సైతము శాసించగలుగుతుంది. ప్రార్థన సంకెళ్ళు తెంపేస్తుంది. ప్రార్థన చట్టాలను మార్చేస్తుంది. ప్రార్థన సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది. ప్రార్థన కన్నీటిని తుడిసివేస్తుంది. ప్రార్థన పాపపు గోడలను పగలగొడుతుంది. ప్రార్థన పరిశుద్ధులతో నడిపిస్తుంది. ప్రార్థన నిత్యరాజ్యాన్ని చేర్చగలుగుతుంది. కనుక ఇటు ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అనుదినం కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. అందుకే అపోస్తలుడు డాక్టర్ గోడి సామెల్ గారు చక్కనటువంటి పాట రాస్తారు. అన్నిటికంటే ప్రార్థన విన్నా అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకమని, శోధనలో మీరు ప్రవేశించుకుంటా ప్రార్థన చెయ్యండి అని రాశారు. మీరు శాంతి సమాధానంతో ఉండాలంటే ప్రార్థన చెయ్యండి అని రాశారు. మీరు పరిశుద్ధులందరి కోసము ప్రార్థన చేయండి, ప్రజలందరి కోసం కూడా ప్రార్థన చేయండి. అన్నిటికంటే మిన్నైనది, చాలా ప్రాముఖ్యమైనది, క్రైస్తవుడికి, దేవుని బిడ్డలకి ముఖ్యమైనదని వారు ఆ పాటలో కొన్ని చరణాలు మనకి తెలియచేస్తున్నాయి. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూసినప్పుడు చాలా ప్రార్థనలు ఉన్నాయి. కొన్నిటిని మీకు తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను. కనుక బాల్య దినములో 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1-10 మనం చూసినప్పుడు హన్నా తన కుమారుడైనటువంటి సమూయేలుకి ప్రార్థన నేర్పించింది. కనుకే దైవజనుడైనటువంటి ఏలీయా దగ్గర ఉన్నప్పుడు దేవునితో అనుదినం కూడా ప్రార్థన చేశాడు. దేవుడు తనతో కూడా మాట్లాడాడు. అనుదినము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. మీరు బాల్య దినములో మీ పిల్లలకు ప్రార్థన నేర్పిస్తున్నారా? క్రైస్తవులమైన మనము, బైబిల్ చదువుతున్న మనము, దేవుడిని నమ్ముకున్న మనము, దేవుడిని ఆరాధిస్తున్న మనము మన పిల్లలకు ప్రార్థన నేర్పించాలి, పాటలు నేర్పించాలి, స్తుతి ఆరాధన నేర్పించాలి, దేవుడి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం నేర్పించాలని పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. అలాగే యవన కాలములో తిమోతి వలె మనం ప్రార్థించాలి అని 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం మనం చూసినప్పుడు తిమోతి రాస్తున్నాడు, యవ్వనెచ్చల నుండి పారిపోయి ప్రభువుని ప్రార్థన చేయవారితోనూ, విశ్వాసము గలవారితోనూ, ప్రేమ కలిగిన వారితోనూ, దేవుని బిడ్డలతోనూ, సంఘ కాపురితోనూ, దేవుని ప్రజలతోనూ సహవాసము కలిగి ఉండాలని, దేవునితోనూ సహవాసము కలిగి ఉన్నప్పుడు యవన కాలములో ప్రార్థన చేయటం అనేది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది.
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది యవన కాలములో ప్రార్థన చేసి గొప్ప విజయాలు పొందినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని సన్నిధానంలో ఉదయకాల సమయంలో ప్రార్థన. 63వ కీర్తన 1వ వచనాన్ని మనం చూసినప్పుడు వేకువజామునే దేవుని సన్నిధానం పరిశుద్ధాలయము దిక్కు చూసి ప్రార్థన చేసినట్లుగా, దావీదు 5వ కీర్తన 1-2 వచనాలు చూసినప్పుడు ఉదయకాల సమయంలో ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. రాత్రంతా కాసి కాపాడిన దేవునికి ఉదయకాల సమయంలో లేచిన వెంటనే ప్రార్థన చేయటం అనేది మన జీవితానికి ఎంతో మంచిది. దేవా, ఈ దినచర్య అంతట్లో నీ కృప కాపుదలుంచు. నా రాకపోకల్లోనూ, నా కుటుంబం పట్ల, నా భార్య పట్ల, నా బిడ్డల పట్ల, నేను చేస్తున్న చేతి పని పట్ల నీ కృప దయచేయమని దేవుని సన్నిధానంలో ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుంటే మన దేవుని కాపుదల ఉంటుందని దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. అందుకు క్రైస్తవులమైన మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. కనుక దేవుని సన్నిధానం 4వదిగా చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు దానియేలు దేవుని సన్నిధానములో అనుదినము దినానికి 3 సార్లు యెరూషలేము తట్టు ఆయన చేతులెత్తి మోకరించి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ప్రార్థన చేసినట్లుగా, తనకి పలు రకాలైన కుట్రలు జరిగిన కాడికి, ఆయన మీద ఒక శాసనం వచ్చిన కాడికి ఆయన ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. రాజుకు తప్ప ఇంకెవరికైనా ఆ 30 దినాలు ప్రార్థన చేసినట్లయితే వారిని తీసుకెళ్ళి సింహపు బోనులో వేయాలని శాసనం ఒకటి ఉంది. అయినా తన దేవునికి, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన మహోన్నతుడైన సకల ఆశీర్వాదాల కారణభూతుడైన దేవునికి మోకరించి దేవుని సన్నిధానంలో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో కూడా మనం కూడా దానియేలు వలె మధ్యాహ్న కాల సమయంలో అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయటం మన జీవితానికి ఎంతో మంచిదని దేవుని వాక్యములో అటువంటి శాసనము తయారైన దేవుని సన్నిధానంలో ఎటువంటి దేవుని సన్నిధానంలో ఏమాత్రం కూడా వెనకలాకుండా తన దేవుడిని ఎరిగినవాడు కాబట్టి, రాజుగారు మంచి ఆయన్ని, నేను నిర్దోషిని, నేను వేస్తున్నానైనా బాధలో ఉన్న సింహం బోన్లో వేయబడ్డాడు. కానీ దానియేలు, అనుదినము నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని రాజుగారు అడిగినప్పుడు, రాజా చిరంజీవును గాక, సింహపు నోలను ముయ్యించి నా దేవుడు నన్ను రక్షించునని చెప్పినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు సింహపు నోళ్లను ముయ్యించగలిగిన దేవుడు, సాతాను శక్తులను దయపరచగలిగిన దేవుడు, వ్యాధి బాధల నుంచి విడిపించగలిగిన దేవుడని దేవుని వాక్యములో మనం చూస్తాం. కనుక దేవుని సన్నిధానంలో 5వదిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం చూస్తే, సువార్త ప్రకటించినందుకు పౌలును శీలను చెరసాల్లో వేసినప్పుడు వారు పాటలు పాడి ప్రార్థన చేసినప్పుడు చెరసాలు బద్దలైనట్లుగా దేవుని వాక్యములో చూస్తాం. ప్రార్థనకి అసాధ్యమైనది ఏమి లేదు. ప్రార్థనకి సమస్తము సాధ్యం. ఆ యొక్క గొప్ప అద్భుతాన్ని చూసి ఆ జైలు వార్డెన్ గారు, అయ్యలారా, మీరు నమ్ముకున్న యేసు నమ్ముకోవాలంటే నేను ఏమి చెయ్యాలి అని అడిగి, అయితే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని అక్కడ గొప్ప సువార్త జరిగినట్లుగా దేవుని వాక్యములో చూస్తాం. ప్రార్థన చేస్తే చెరసాల్లో బద్దలు అయినట్లుగా
దేవుని వాక్యములో చూస్తున్నాం. మనం కూడా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయి. ఈ అవసరాలన్నిటినీ దేవుడు తీర్చగలడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుడు ఇవ్వగలడని దేవుని వాక్యములో చూస్తాం. కనుక అపాయములో లేకపోతే కష్టములో ఉండేటప్పుడు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. దుఃఖముతో శిలోహోను ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రభు సన్నిధానంలో దుఃఖాక్రాంతుల ప్రార్థన చేసింది. ఏలియా, ఇశ్రాయేలు దేవుడు నిన్ను నీ అడిగినది ఇస్తాడమ్మా అని దైవజనుడు చెప్పినప్పుడు విశ్వాసం ఉంచింది, ప్రార్థన చేసింది. ఒక చక్కని కుమారుణ్ణి దేవుడిచ్చాడు. అందుకే దేవునికి ప్రవక్తగా సమూయేలు ఇచ్చినట్లుగా దేవుని వాక్యములో చూస్తుంది. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం దేవుడు ఇవ్వగలడు అని విశ్వాసం ఉంచింది, విజయాన్ని పొంది. మన జీవితంలో కూడా దేవుని సన్నిధానంలో మన అవసరాలు ఈ లోకంలో ఎవరు తీర్చకపోయినా దేవుడు తీర్చగలడని విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చగలడు. కనుక శ్రమలు వచ్చినప్పుడు యోబు వలె, యోబుకి శ్రమలు వచ్చాయి, ఎగ్జామ్ వచ్చింది, పరీక్ష వచ్చింది, సాతానుడు శోధించాడు. ఆ సమయంలో నా భక్తుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, నా భక్తుడు స్టాండర్డ్ అన్ని ఆశీర్వాదములు ఉన్నప్పుడు మాత్రమే కాదు, కష్ట నష్టాల్లోనూ కూడా, ఇరికి ఇబ్బందుల్లో కూడా నన్ను విడువక ఎడబాయక స్థిరముగా బలముగా ఉంటాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాగే యోబు తన యావదాస్తి పోయినా బిడలు పోయినా నిరీక్షణ గలవాడై ప్రార్థన చేశాడు. మొదటున్న దానికంటే రెండొంతులుగా ఆశీర్వాదములు పొందాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా అయ్యో ఇంత సేవ చేస్తున్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, అలాంటిది మనకి ఈ నష్టం వచ్చిందేటి, కష్టం వచ్చిందేటి, ఈ వ్యాధి వచ్చిందేటని మనం కృంగిపోయిన సమయంలో నిరీక్షణ గలవారమై ప్రార్థన చేసినప్పుడు, పట్టుదల గలవారమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు కూడా రెండొంతులుగా కీడి వెనకాతల మేలుని దేవుడు సమకూరుస్తాడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలమైన మనం చూడండి, మరణ సమయంలో కూడా ప్రార్థన విడిచిపెట్టక సైఫాన్ అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం చూసినట్లయితే, తన్ని హింసించిన వారిని, శోధించిన వారిని, వేధించిన వారిని కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమని ప్రార్థన చేశాడు. కనుక మనం కూడా, మనలను కూడా అనేక మంది పలు రకాలుగా శోధించిన వారు, లేని వాటిని మన మీద నిందించిన వారు, అవమానపరిచిన వారు ఉంటారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని మనము ప్రార్థన చేయాలి. అలాగే దేవుని సన్నిధానంలో అబ్రహాము ఎలియాజరుకి తన కుమారుడైనటువంటి ఇస్సాక్కి భార్యను తీసుకురమ్మని ఒక పని అప్పచెప్పాడు. అయితే ఎలియాజరు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ఆ పనిని ప్రారంభించినప్పుడు ఎరగిన దేశానికి వెళ్ళి ఆ కుటుంబంలో రెబెకాను చూసి ఆ పని అంతా కూడా దేవుడు జరిపించాడని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, అంటే మనం ఏ పని చేసినా ప్రారంభంలో ప్రార్థన చేసి ప్రారంభించినప్పుడు విజయాన్ని ఇస్తాడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము ఇలాగ ప్రార్థనల గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకోవాలి. అందు గురించి దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధానములో మనం ఏది చేసినా, మనం ఏది ప్రారంభించినా, ఏది పూర్తి చేసినా, ప్రభా ఇల్లు ఇచ్చావు, ఇల్లు పని అంతటినీ చేసావు, అందుకు నీకు వందనాలని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన పెట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తుండే. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయగలిగినప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలమని, విజయాలు పొందగలమని, ప్రార్థన చేయగలిగిన వారే సువార్త ప్రకటించగలరు.
ప్రార్థన చేయగలిగిన వారే సాక్ష్యం చెప్పగలరు. ప్రార్థన చేయగలిగిన వారే బైబిల్ చదవగలరు. ప్రార్థన చేయగలిగిన వారే దేవుని తన శక్తి సామర్థ్యాలు మహిమ ప్రభావాలను చాటి చెప్పగలరని దేవుని సన్నిధానంలో మనం చూస్తున్నాం. కాబట్టి అనుదినము ప్రభు సన్నిధానంలో ఈ దేవునితో సమయం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు కూడా ప్రార్థన ప్రారంభించండి, విజయాలు పొందండి. మా సేవా జీవితంలో 1994 సంవత్సరం అపోస్తలుడు డాక్టర్ గోడి సామెలయ్య గారు, విజయరత్న అమ్మగారు ఇరువురు కూడా ప్రార్థన చేసి మమ్మని ఈ సువార్త లేని ప్రాంతానికి దైవజనులు అభిషక్తులు మమ్మల్ని పంపించినప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ప్రార్థన దేవుని పరిచర్యను ప్రారంభించినప్పుడు ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు చూస్తాం. ఈ దినాన్ని అనేక మంది రక్షణలోనికి రానందుకు దేవుడు తన పరిచర్యలో వాడుకోనందుకు దేవుడు తన కృపను చూపించు. కనుక మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. మీరు ఏ విషయంలో బలహీనులై ఉన్నారో వాటినన్నిటిని ఒప్పింపజేసి క్రీస్తు స్వారూప్యంలోనికి పోలికలోనికి మిమ్మల్ని నడిపిస్తాడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన చేద్దాం, విజయం పొందుదాం. దేవుడి వాక్యం తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వగలిగిన గొప్ప దేవుడా, దేవా, ఈ మాటలు వింటున్న నీ ప్రజలు నీ సన్నిధానంలో ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని సాక్ష్యం ఇచ్చి దేవా నీ సన్నిధానంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నందుకు నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన సమర్పించి బ్రతిమాలి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమను బట్టి, కుమారుడైన యేసు క్రీస్తు కృపను బట్టి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి, ఆదరణ, తోడు నీడ కాపుతాం దేవునితో సమయమనే ఈ శ్రీస్కను ఈ సందేశాన్ని వింటున్న ప్రజలకు ఇప్పుడు ఎల్లప్పుడూ మీరు అక్కడ పర్యంతరము మీ కృప కాపుదలుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.